ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త అటువైపుగా వెళ్ళిపోతారు. మరి ఒకవేళ అక్కడ సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి? పారామెడికల్ కోర్సెస్ ఇవి నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. వీటికి ఎంత డిమాండ్ ఉందంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే 10 మంది వాళ్ళు కావాల్సి ఉంటుంది. మహర్షి మార్కండేశ్వరి యూనివర్సిటీ అనేది కాన్సన్ట్రేట్ చేసే ప్రోగ్రామ్స్లో ద నెంబర్ 1 ప్రోగ్రామ్ మెడికల్ ప్రోగ్రామ్. అంటే ఎంబీబీఎస్ పీజీలో కూడా ఆల్మోస్ట్ 23 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి కాదు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఫిజియోథెరపీ కానీ, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, బీఎస్సీ రేడియాలజీ థెరపీ కానీ, ఈవెన్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ, బీఎస్సీ డయాలసిస్ థెరపీ ఉంది, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ ఉంది. ర్యాంకింగ్స్ అండ్ అక్రిడిటేషన్స్ విషయానికి వస్తే కనుక NAAC A++ ఈ NIRFలో 26వ ర్యాంక్ ఇవ్వడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఈ కేటగిరీ 1లో మన MMDU యూనివర్సిటీ ఒకటి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో 601 ర్యాంకింగ్. సో ఈ QS ద్వారా కూడా మనం ప్లాటినం అవార్డ్ అనేది పొందడం జరిగింది. సో ఇక్కడ ప్రాక్టికల్స్ వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ జరుగుతాయి. ఒకటేమో క్లినికల్ సిమ్యులేషన్ సెంటర్లో, నెక్స్ట్ హాస్పిటల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రాక్టికల్స్ చేస్తారు. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? 4 ఇయర్స్కి 2,25,000 మాత్రమే, సెమిస్టర్కి 37,500. పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు స్టూడెంట్. కాలేజ్ ఫీజే కానివ్వండి, హాస్టలే కానివ్వండి, బుక్స్కి, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా ఎలాంటి ప్రాపర్టీలు షూరిటీలు కూడా అక్కర్లేదు. అక్కడ మీరు మరి ప్లేస్మెంట్ సంగతి ఏంటండి? ఎందుకంటే ఇవన్నీ కూడా డిమాండ్ ఉన్న కోర్సెస్ అంటున్నారు. చేసిన గ్రాడ్యుయేట్స్ తక్కువ మంది ఉన్నారు, జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. కెరియర్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో ఎన్నైతే ఉన్నాయో దానికి 10 రెట్లు మనకి ఫారెన్లో ఉన్నాయి. 85+ హాస్పిటల్స్ స్టార్టింగ్ 40 లక్షల నుంచి 50 లక్షల శాలరీ ప్యాకేజ్తో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే 2+2, 3+1 ప్రోగ్రామ్స్ని కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. మరి అడ్మిషన్స్ ఎప్పుడండి స్టార్ట్ అయ్యాయా? ఆల్రెడీ ఎలాగా ఈ డీటెయిల్స్? మేడం, అడ్మిషన్స్ విషయానికి వస్తే వెరీ లిమిటెడ్ సీట్స్. మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ అందిస్తున్న యూనివర్సిటీ ఇండియాలో 1 and only యూనివర్సిటీ మన MMD యూనివర్సిటీ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త అటువైపుగా వెళ్ళిపోతారు. మరి ఒకవేళ అక్కడ సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి? హెల్త్ సెక్టర్ అంటే చాలా ఇష్టం, సర్వీస్ ఓరియంటెడ్గా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఎందుకు ఏంటి కోర్సెస్ అనుకుంటున్నారా? ఎంబీబీఎస్ చేస్తే ఎటువంటి కోర్సెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుందో అలాంటివి ఇక్కడ BScలో చేసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ ఆపర్చునిటీ కదా. ఎందుకు ఎక్కడున్నాయి, ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనుకుంటున్నారా? హర్యానాలో ఉన్నటువంటి మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ అవకాశం మనకు దొరుకుతుంది. మరి ఇంతకీ ఆ కోర్సెస్ కంప్లీట్గా ఏంటి, ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అక్రిడిటేషన్తో ఉందా లేదా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫుడ్ విషయం ఏంటి, హాస్టల్ ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ మీ డౌట్లు కదా. ఆగండి, అవి క్లియర్ చేద్దామని నేను హైదరాబాద్ నుంచి హర్యానా వచ్చేసాను. కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత డ్యూరేషన్, అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఇది BSc అంటున్నారు, 3 ఇయర్సా 4 ఇయర్సా, ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీసోర్స్ వర్సిటీ నుంచి అక్రమ్ గారు. వారితో మాట్లాడదాం. హలో అక్రమ్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే మేడం. పారామెడికల్ కోర్సెస్ ఇవి నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. బట్ MBBS అది కుదరనప్పుడు ఇంకేంటి అంటే డిగ్రీలో కూడా ఇలా ఆప్షన్ ఉందని విన్నాను. అసలు ఏంటివి? మహర్షి మార్కండేశ్వరి యూనివర్సిటీ అనేది మనకి 1994లో మహర్షి మార్కండేశ్వర్ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేజర్లీ మన యూనివర్సిటీ కాన్సన్ట్రేట్ చేసే ప్రోగ్రామ్స్లో ద నెంబర్ 1 ప్రోగ్రామ్ మెడికల్ ప్రోగ్రామ్. అంటే MBBS అండ్ పీజీలో కూడా ఆల్మోస్ట్ 23 స్పెషాలిటీస్ ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ ఆర్ హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్ అంటారు. 400 acres క్యాంపస్ మేడం. మనది ఒకటి కాదు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. సో జనరల్ హాస్పిటల్ అరౌండ్ 950 బెడెడ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 250 బెడెడ్. మన దగ్గర MBBS కోర్స్ ఉంది, డెంటల్ కానీ, నర్సింగ్ కానీ, ఫిజియోథెరపీ కానీ, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, బీఎస్సీ రేడియాలజీ థెరపీ కానీ, ఈవెన్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ, బీఎస్సీ డయాలసిస్ థెరపీ ఉంది, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ ఉంది. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి మన యూనివర్సిటీ డిజైన్ చేయగలిగింది. అన్ని పారామెడికల్ కోర్సులు కూడా మనకు 2,25,000 ఉంటుంది. సో ఆ ఫీజు ఏదైతే ఉందో అది సెమిస్టర్ వైజ్ మనం పే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇయర్ వైజ్ పే చేసుకోవచ్చు. సో అదే విధంగా ర్యాంకింగ్స్ అండ్ అక్రిడిటేషన్స్ విషయానికి వస్తే కనుక NAAC A++ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది,
ఫ్యాకల్టీ ఎలా ఉంది, మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు NAC అక్రిడేషన్ అనేది ఇస్తారు. సో అన్ని రకాల మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ అందిస్తున్న యూనివర్సిటీ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మన MMD యూనివర్సిటీ. సో అంటే భారత ప్రభుత్వము డైరెక్ట్గా మన యూనివర్సిటీకి NIRFలో 26వ ర్యాంక్ ఇవ్వడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మన ఇండియాలో ఉన్న ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నిటికి కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే గుర్తింపు అనేది ఇస్తుంది. సో UGC ఏదైతే ఉందో అది ఇండియాలో ఉన్న ఒక 15 యూనివర్సిటీలకి కేటగిరీ 1 అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ కేటగిరీ 1లో మన MMD యూనివర్సిటీ ఒకటి. సో అందులో కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అనమాట. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే కనుక 601 ర్యాంకింగ్ రావడం జరిగింది. QS అనేది కూడా వరల్డ్లోనే టాప్ ర్యాంకింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్. సో ఈ QS ద్వారా కూడా మనం ప్లాటినం అవార్డు అనేది పొందడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఒకవేళ MBBS చదివే వెళ్ళలేకపోయినా BSc లెవెల్లో కూడా ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి అని విన్నాను. సో అవి ఏంటి, ఏమేం కోర్సెస్ ప్రస్తుతం మనకి ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఈ మెడికల్ కి సంబంధించి? మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎంత డిమాండ్ ఉందంటే మనకి ప్రతి హాస్పిటల్లో మనకి MBBS డాక్టర్ ఎలా అయితే ఉంటారో పారామెడికల్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక MBBS డాక్టర్ ఉంటే 10 మంది వాళ్ళు కావాల్సి ఉంటుంది. కార్డియాలజీ డిఫరెంట్ ఉంటుంది, దాంతోపాటు డయాలసిస్ చేయడానికి యూరాలజీ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, పర్ఫ్యూషన్ టెక్నాలజీ డిఫరెంట్ ఉంది, అనస్థిషియా ఇవ్వాలి ఆపరేషన్ థియేటర్స్లో వాటికి డిఫరెంట్ గ్రాడ్యుయేట్స్ కావాలి. ఇలా చూసుకుంటే ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చేసిన గ్రాడ్యుయేట్స్ తక్కువ మంది ఉన్నారు, జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటాయి, ఈవెన్ దో హాస్పిటల్స్లో జాబ్స్ ఉంటాయి, ఈవెన్ మనకి ల్యాబొరేటరీస్లో జాబ్స్ ఉంటాయి, బ్లడ్ బ్యాంక్స్లో కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్లో కానివ్వండి, ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా వాళ్ళకి జాబ్స్ అనేవి ఉన్నాయండి. కార్డియోవాస్కులర్ కోర్స్ అని విన్నానండి, అసలు ఏంటిది, దేనికి సంబంధించింది, ఎవరు చదువుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ కోర్స్ వచ్చేసరికి ఏంటంటే 4 years డ్యూరేషన్ ఉంటుంది మేడం. 4 years కోర్స్ డ్యూరేషన్ లో 3 years కోర్స్ ఉంటుంది, 1 year అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ 1 year ఇంటర్న్షిప్ కూడా పూర్తిగా హాస్పిటల్లోనే వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవడం జరుగుద్ది. మనకి క్లినికల్ స్కిల్ సిమ్యులేషన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ ప్రాక్టికల్స్ వచ్చేసరికి ఏంటంటే 2 types జరుగుద్ది. ఒకటేమో క్లినికల్ సిమ్యులేషన్ సెంటర్ లో ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు వెళ్ళి ప్రాక్టికల్స్ చేస్తారు. నెక్స్ట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా ప్రాక్టికల్స్ చేస్తారు. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే ECG కానివ్వండి, 2D ఎకో కానివ్వండి, హార్ట్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే బైపాస్ సర్జరీస్ కానివ్వండి. సో ఇలాంటి సర్జరీస్ లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏంజియోగ్రామ్ లో కానీ, ఏంజియోప్లాస్ట్ లో కానీ, ఈవెన్ ICD కానీ, CRT కానీ, సో ఆ ఇన్స్ట్రుమెంట్ అన్నిటిని ఆపరేట్ చేయడానికి ప్రతి సర్జరీలో అయినా, హార్ట్కి రిలవెంట్ సంబంధించిన ప్రతి డిసీజెస్నైనా గుర్తించడము, లేకపోతే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా ఆపరేట్ చేయడానికి కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్టులు కావాలి. మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి కార్డియోవాస్కులర్ కోర్స్ చేసే వాళ్ళకి? 4 years కి 2,25,000 మాత్రమే. సో ఈ ఫీస్ కూడా మనం సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. సెమిస్టర్కి 37,500. పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు స్టూడెంట్. కాలేజ్ ఫీజే కానివ్వండి, హాస్టలే కానివ్వండి, బుక్స్కి, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా పూర్తిగా లోన్ ద్వారానే పేమెంట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రీపేమెంట్ ఉంటుంది. ఎలాంటి ప్రాపర్టీలు, ఎలాంటి షూరిటీలు కూడా అక్కర్లేదు. దానికి సంబంధించి మనం 25 బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తో టైఅప్ లో ఉన్నాము. సో వాటి ద్వారా మనం లోన్ చేసిస్తాం. డయాలసిస్ థెరపీ అనేటువంటి కోర్స్ ఉందండి. బేసికల్లీ డయాలసిస్ థెరపీ చూసుకుంటే కనుక స్టేట్ గవర్నమెంట్ లో జాబ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా జాబ్స్ ఉన్నాయి. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డయాలసిస్ సెంటర్లను ఎస్టాబ్లిష్ చేశారు. ప్రైవేట్ సెక్టార్ లో హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో జాబ్స్ ఉంటాయి. ఈ కోర్స్ కూడా టోటల్లీ 4 years కోర్సు. ఇందులో 3 years వచ్చేసి పూర్తిగా ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అని విన్నాను. యాక్చువల్లీ నేను చాలా తక్కువ విన్నాను వీటి గురించి. ఈ కోర్స్ కూడా అన్ని యూనివర్సిటీస్ లో ఉండదు అని కూడా విన్నానండి. అసలు ఏంటి కోర్స్? ఫ్యూ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మాత్రమే ఈ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉంది. అందులో మనది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అనమాట. సో ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ కానీ, లంగ్స్ కానీ, వీటన్నిటిని ఈ రెండింటిని ఆపరేట్ చేయడానికి యూజ్ అయ్యే టెక్నాలజీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. సో దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ చేసిన తర్వాత హార్ట్ ని బయటికి తెస్తారు. బయటికి తీసి మినిమం 1 hour నుంచి హార్ట్ స్ట్రెంత్ అండ్ కెపాసిటీని బట్టి అప్ టు 8 hours వరకు హార్ట్ ని వీళ్ళు మిషనరీతో కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి. అవన్నీ ఆపరేట్ చేసేది వీళ్ళే.
పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన వాళ్ళే ఎవరైతే ఆపరేట్ చదువుతారో వాళ్ళు. చేస్తారు. ఇది ఎన్ని సంవత్సరాల కోర్స్ అండి? పర్ఫ్యూజన్ టెక్నాలజీ కూడా మనకి 4 years కోర్స్ ఉంటుంది మేడం. 3 years పూర్తిగా ఎడ్యుకేషన్ ఉంటుంది. 1 year వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కంటిన్యూస్ డైలీ జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ హార్ట్ కి రెవలెంట్ సర్జరీస్ కూడా డైలీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా నేర్చుకుంటారు ఇక్కడ. సో వీటికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? సో టోటల్ గా 2,25,000 ఫర్ 4 4 years years కి. సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు, ఇయర్ వైజ్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కోర్సు ఆప్టోమెట్రీ అని విన్నానండి. ఇవి అసలు ఎన్ని సంవత్సరాల కోర్సు, ఏవి నేర్చుకోవచ్చు, అంటే ఈ కోర్సులో అసలు ఏమేమి ఉంటాయి? మనకు ఆప్టోమెట్రీ అనేది హైలీ డిమాండెడ్ కోర్స్. ఐ క్లినిక్స్ లో ఆప్టోమెట్రిస్ట్లే ఐని చెక్ చేసేది. సో ఈ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు ఏంటి అంటే ఈవెన్ హాస్పిటల్స్ లో వర్క్ చేసుకోవచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో వర్క్ చేసుకోవచ్చు, సొంతంగా క్లినిక్ పెట్టుకోవచ్చు. సైట్ వస్తే సైట్ లో కనుక వాళ్ళకి ఎంత సైట్ వచ్చింది, ఈవెన్ దో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అన్నది ప్రాపర్ గా చేసేది ఎవరు అంటే ఆప్టోమెట్రిస్ట్లే. సో ఆప్టోమెట్రిస్ట్ల అవసరం అనేది ఈవెన్ ఒక ఐ సర్జన్ ఉన్న వారి కింద కూడా ఆప్టోమెట్రిస్టులు కావాలి. ఎన్ని ఇయర్స్ కోర్స్ అంటే ఇది కూడా మనకి 4 years కోర్స్ ఉంటుంది మేడం. ఓకే. 3 years వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇండియాలోనే అతి తక్కువ ఫీజుతో ఆప్టోమెట్రీ అండ్ మొత్తం మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ ని మనం అందిస్తున్నాం. MLT అవునండి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అవును. ఇవి దేనికి సంబంధించండి ఈ కోర్సు? ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ డిసీజెస్ కి సంబంధించిన టెస్టులు అన్నిటిని ల్యాబ్ టెక్నీషియన్లే బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసి ఫైనల్ గా రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో అందుకే ఏంటంటే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, మల్టీనేషనల్ హాస్పిటల్స్ వాటిలో ఈవెన్ దో చిన్న చిన్న ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి పెద్ద ల్యాబొరేటరీస్ వరకు అన్నిట్లో కూడా మనకి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది తప్పనిసరి అవసరం ఉంది. సో వీళ్ళు సొంతంగా కూడా క్లినిక్ పెట్టుకోవచ్చు ఇలాంటివి. సొంతంగా కావాలి అనుకుంటే వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు కదండి. సో ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ అండి? 4 years కోర్స్ ఉంటుంది, 3 years ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ కూడా మన హాస్పిటల్లోనే చేసుకుంటారు. అక్రమ్ గారు, ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థిషియా టెక్నాలజీ అనే కోర్స్ చూసానండి. అసలు ఏంటి ఈ కోర్సు? బేసికల్లీ చాలా యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుందంటే BSc అనస్థిషియా టెక్నాలజీ వేరు ఉంటుంది, BSc ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వేరు ఉంటుంది. బట్ మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే 2 కోర్సుల కాంబినేషన్ ఇది. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఆపరేషన్ థియేటర్ లో చాలా మిషనరీస్ ఉంటాయి. సో ఈ మిషనరీ అన్నిటినీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ మిషన్ ని ప్రాపర్ గా నడిచే విధంగా చేయడము, దాంతోపాటు అనస్థిషియా చేయడము, అంటే 2 రోల్స్ సంబంధించిన జాబ్స్ కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. సో ఏంటి అంటే దీనికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇద్దరు చేసే పని ఒకరే చేసే విధంగా కోర్స్ అనేది డిజైన్ చేశారు. సో దాని వల్ల ఏంటి అంటే వీళ్ళకి 2 రకాల జాబ్స్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ డ్యూరేషన్ కూడా 4 years ఉంటుంది, దీంట్లో 3 years కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అక్రమ్ గారు, మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఈ కోర్స్ డీటెయిల్స్ చెప్పండి. ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్సు, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ప్లస్ అసలు ఈ కోర్సులో ఏముంటాయి? ఏదైతే ఎక్స్రే ల్యాబొరేటరీస్ లో ఎక్స్రే తీయడం కానీ, ఈవెన్ ఎంఆర్ఐని ఆపరేట్ చేయడం కానీ, ఈవెన్ సిటీ స్కాన్ లో కానీ, సో వీటన్నిటిలో కూడా ఏంది అంటే మనకి రేడియో థెరపీ చేసిన వాళ్ళు, రేడియాలజీ చేసిన వాళ్ళ అవసరం అనేది ఈ రోజున చాలా ఎక్కువ ఉంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్, ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా వీళ్ళకి జాబ్స్ అనేవి చాలా అధిక స్థాయిలో జాబ్స్ ఉన్నాయి, కానీ చదివిన గ్రాడ్యుయేట్లు తక్కువ ఉన్నారు. అక్కడ మీరు మరి ప్లేస్మెంట్ సంగతి ఏంటండి? ఎందుకంటే ఇవన్నీ కూడా డిమాండ్ ఉన్న కోర్సెస్ అంటున్నారు, ఎప్పటి నుంచో స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగు విద్యార్థులు ఆల్రెడీ ఉన్నారట కదండి, చదువుకుంటున్నారంట కదా? తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. మనకి మేజర్ గా చూసుకుంటే ఏంటంటే మనకి మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా ఖాళీగా ఉండడం అనేది మనం అసలు ఎప్పుడు చూడలేదు. ఈవెన్ నేను కూడా చూసిన దాఖలాలు లేవు. MBBS BDS లో సీట్ రాని వాళ్ళు కానీ, ఏదన్నా లేకపోతే హోమియోపతి ఆయుర్వేదిక్ లో కూడా సీట్స్ రాని వాళ్ళు, నీట్ లో సీట్ సాధించలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ మేడం ఇవన్నీ కూడా. సో దీనికి వీళ్ళకి మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ కెరీర్ ఆప్షన్స్ ని మనం అందించాలనే ఉద్దేశంతోనే మన MMD యూనివర్సిటీ కూడా ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే అరౌండ్ 650 కంపెనీస్ ఓవరాల్ గా అన్ని కోర్సులకు కలిపి రావడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ అరౌండ్ 85+ హాస్పిటల్స్ పారామెడికల్ కోర్సులు చేసిన మన విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఫోర్టిస్ కానీ, మేదాంతా కానీ, ఒకాడ్ కానీ
ఇలాంటి చాలా హాస్పిటల్స్ మన దగ్గర నుంచి పారామెడికల్ కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది మేడం. అయితే ప్రోగ్రామ్ స్పెషల్ గా డిజైన్ చేశారు స్టూడెంట్స్ కని విన్నానండి. ఈ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో 2+2 అని చెప్పి 3+1 ప్రోగ్రామింగ్ అని ఏంటి ఇవి అసలు? సో జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో ఎన్నైతే ఉన్నాయో దానికి 10 రెట్లు మనకి ఫారెన్ లో ఉన్నాయి. యుఎస్ అయినా, యూకే అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, సెక్టర్ కి సంబంధించి హెల్త్ సెక్టర్ కి హ్యూజ్ డిమాండ్ ఉంది మేడం. అక్కడ స్టార్టింగ్ 40 లక్షల నుంచి 50 లక్షల శాలరీ ప్యాకేజ్ తో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం యూరోప్ వ్యాప్తంగా అన్ని కంట్రీస్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే 2+2, 3+1 ప్రోగ్రామ్స్ ని కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. సో 2+2 ప్రోగ్రామ్ లో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఇక్కడ 2 years చదువుకొని యుఎస్ లో ఒక 2 years కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 years చదువుకొని యుఎస్ లో ఒక 1 year కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా చదువుకున్నప్పుడు ఏంటంటే ఉండే అడ్వాంటేజ్, వాళ్ళకి 2 years అక్కడ చదువుకున్నప్పుడు యుఎస్ లో కానీ యూకేలో కానీ అక్కడ వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది. యూకేలో అయితే కేవలం 1 సంవత్సరం చదువుకుంటే చాలు, వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ వర్క్ పర్మిట్ కూడా 2 years ఇస్తారు యూకే అయితే. యుఎస్ అయితే 3 years ఇస్తారు, ఓపీటీ అంటారు. అక్కడ చదువుకుంటూ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ గా 3 years జాబ్ చేసుకోవడానికి ఇస్తారు. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్ళడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి అడ్మిషన్స్ ఎప్పుడండి స్టార్ట్ అయ్యాయా ఆల్రెడీ? ఎలాగా ఈ డీటెయిల్స్? మేడం అడ్మిషన్స్ విషయానికి వస్తే వెరీ లిమిటెడ్ సీట్స్. డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే ఏంటంటే ఒక అరౌండ్ 60 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. సీట్స్ అనేది లిమిటెడ్ గా తీసుకుంటాం. దాంతో పాటు ఏంటంటే స్టూడెంట్ కూడా మంచి సక్సెస్ అయ్యే విధంగా మనం ట్రైన్ చేస్తాం. స్టూడెంట్ కూడా మంచి ప్లేస్మెంట్లు అందిస్తాం. ఎలాంటి బ్రాంచెస్ కి వచ్చి కన్సల్ట్ చేయొచ్చా? ఆఫీసెస్ కనుక చూసుకుంటే హైదరాబాద్ లో కూకట్పల్లి JNTU దగ్గర మన ఆఫీస్ ఉంది, కార్పొరేట్ ఆఫీస్. నెక్స్ట్ దాంతో పాటు అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఈవెన్ ఆంధ్రాలో చూసుకుంటే కనుక మనకి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపూర్ ఈ ప్లేసెస్ లో ఆఫీసెస్ ఉన్నాయి. దాంతో పాటు లేదు ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన నెంబర్స్ కాల్ చేసినా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ కి మేము ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కంపల్సరీ వాళ్ళు వచ్చి క్యాంపస్ విజిట్ చేయాలి. యూనివర్సిటీ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్లు ఇన్ని లక్షల ప్లేస్మెంట్లు చెప్తున్నారు, అసలు ఉన్నాయా లేవా అన్నది ప్రతి యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అవనివ్వండి, చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. రైట్. సో అలా విజిట్ చేద్దాం అనుకున్న పేరెంట్స్ అందరికీ ట్రైన్స్ మనకి డైరెక్ట్ గా అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. సో అదే విధంగా ఫ్లైట్స్ కూడా మనకి హైదరాబాద్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా వచ్చి విజిట్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరికీ టికెట్స్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళంతా క్యాంపస్ అంతా కూడా వచ్చి విజిట్ అయ్యి చూసుకొని అన్ని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు ఫార్వర్డ్ అనేది స్టెప్ అనేది వేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విన్నారు కదండి, మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీ. ఎవరైతే హెల్త్ సెక్టర్ లో స్థిరపడాలనుకునే వాళ్ళు, MBBS సీట్ రాకుండా ఉన్న వాళ్ళు, అలాగే BDS లో జాయిన్ అవ్వలేకపోయామే అయినా మాకు హెల్త్ సెక్టర్ పట్ల ప్యాషన్ ఉంది అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అండి. మీరు డిగ్రీ అంటే BSc మీరు పారామెడికల్ కోర్సెస్ లో చేయొచ్చు అనమాట. అవి కూడా కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్న కోర్సులు. సొంతంగా మీరే క్లినిక్ పెట్టుకునే విధంగా, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పనిచేసే విధంగా, మన దేశంలో కాకపోయినా పొరుగు దేశాలకు కూడా వెళ్ళి పని చేసుకునే విధంగా ఈ ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయి అనమాట. ఈ కోర్సెస్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. హర్యానా ముల్లానాలో ఉందండి ఈ యూనివర్సిటీ. బీసోర్స్ వర్సిటీ వారి ఆఫీసెస్, వారి బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీ అలాగే తెలంగాణ. మీరు కాల్ చేసి వివరాలు కనుక్కుని అడ్మిషన్ అక్కడ పొందొచ్చు. లేదంటే డైరెక్ట్ గా హర్యానా వచ్చి యూనివర్సిటీ దగ్గర మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.